కాదు, ఇది కాదు. 22A జీవో 22లో పెట్టిన జీవో 2016 2018. సార్ మినిస్టర్ గారు, 22A కింద భూముల్ని పెడుతూ మొత్తం ఏ జిల్లాకు ఆ జిల్లా మీరు ఎనెక్స్యూర్లు ఇచ్చారు. 16లో ఒకసారి, 18లో ఒకసారి. జీవో ఎంఎస్ నంబర్ 196 55/2016 2016. 22Aలో 2018లో ఒకసారి, 2016లో ఒకసారి. అంటే అప్పుడు ఎవరున్నారు? 16లో 18లో జగన్ గారు ఉన్నాడా? వీరు పెడతారు 22Aలో, జగన్ గారి మీద విషం చిమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడు చూసారా? ఎంత దుర్మార్గం. మరి ఉన్మత్తుడని ఏమనాలి? ఉన్మత్తుడు అనక అంత పెద్ద ఆయన్ని. చూడండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా 22A తీసుకొచ్చారు. మీ భూమి కానీ ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకుడు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యా మరో అంటే ఇదే నాదుడు లేడు కదా. మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి పోయి నాలాంటి వాళ్ళని ఏం చేశారో మీరు చూశారు, చట్టం లేకుండా. ఇక మీలాంటి వాళ్ళు ఒక లెక్క బిడ్డకు అడుగుతున్నా. సరే, అనగాని సత్యప్రసాద్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరిని అడుగుతున్నా. రేపు ఏప్రిల్ తర్వాత సెకండ్ ఫేజ్ పాస్ పుస్తకాలు వచ్చేయండి. మీరు 22A కింద మీరు కొత్తగా తెస్తారో తెర చూద్దాం. సర్వేలో ఎక్కడన్నా మిస్ అయింది ఉంటే సర్వే ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్టర్ చేయడం చేస్తుంది కదా రికార్డుల్ని. అసలు 22Aలో మరి 16లో జీవో ఎందుకు ఇచ్చారు మీరు? జీవో 22Aలో పెట్టమని ఏ పొలాలు పెట్టాలో కూడా మొత్తం ఇచ్చారు కదా మీరు. ఇవన్నీ అయ్యే సర్వే నెంబర్లే కదా. అలాగే 18లో కూడా ఇంకోటి ఉంది. ఇవన్నీ మీరే కదా చెప్తున్నాం కదా. జీవో నెంబరు 196 5/5/2016. ఇవన్నీ మీరే కదా. అంటే ఇది మా జిల్లాకు సంబంధించింది. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వారు ఏం చెప్తున్నారంటే, పాపం ముందు మా ఊరికి వెళ్దాం ఒకసారి. కృష్ణా జిల్లా, దాన్ని మన IGRS ఉంది కదా, IGRS ఒకసారి కొట్టండి వెబ్సైట్. కృష్ణా జిల్లాకి వెళ్ళారా? బందర్ సౌత్, బందర్ ఈస్ట్ కొట్టండి ఒకసారి. బందర్ మండలం ఈస్ట్ లో రెవెన్యూ విలేజ్ బందర్ ఈస్ట్. బందర్ సౌత్ మండలం, సౌత్ రెవెన్యూ మండలం. బందర్ ఈస్ట్ రెవెన్యూ విలేజ్ కొట్టారు కదా. ఒకసారి దాంట్లో 22A లిస్ట్ కొట్టండి ఒకసారి. ఇంకా వస్తాయి చూడండి. ఏ డేట్ చూడండి, ఎప్పుడు పెట్టారు అవన్నీ పెట్టినాయి ఎప్పుడు కానీ. ఇంకా తిప్పండి. ఈ మొత్తం అంతా ఇంకా పోనండి చూడండి. అవన్నీ ఇంకా కింద కొంచెం కింద. ఇవన్నీ ఎవరు పెట్టారు? 2016 కదా. ఈ బందర్ ఈస్ట్ అంటే ఎవరిది అనుకుంటున్నారు? కొల్లి రేవేంద్ర గారు సొంతూరు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు పుట్టిన ఊరు. ఆయనంటే బందర్లో అనుకోండి. అయిపోయింది కదా. ఇంకోటి కొట్టండి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గోడవల్లి కొట్టండి ఒకసారి. గోడవల్లి రెవెన్యూ విలేజ్.
గోడవల్లి లేదా? కొట్టండి ఒకసారి. ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి? 22 ఇయర్లో ఏ సంవత్సరం చూడండి. ఉన్నాయి కదా పైన అన్ని. మరి సరే అయిపోయింది. ఇవాళ లక్షల ఫిర్యాదులు వస్తున్నాయి ఈ సర్వే మీద అని చెప్పని పెద్దలు సత్యప్రసాద్ గారు చెప్పారు. నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు పాస్ పుస్తకం ఇస్తాం మొదలు పెట్టండి. రేపు సర్వే అయ్యాక మార్చిలోనే ఏప్రిల్లోనే ఇస్తా అంటున్నారు కదా, ఇవ్వండి. సెకండ్ ఫేజ్లో మీరు ఇచ్చాక సమస్యలు ఎందుకు రావు? కొలతల్లో పాత కొలతలకి ఇప్పటికి ఇది యాక్యురేట్ కొలత, అప్పుడేమో 5% ప్లస్ ఆర్ మైనస్, కాబట్టి ఖచ్చితంగా తేడాలు వస్తాయి. ఇవాళ స్ట్రైటన్ చేస్తున్నావు. ల్యాండ్ రికార్డ్స్ ని, ల్యాండ్ ని అన్నిటినీ యాక్యురేట్ గా ఇవాళ మనం చేస్తున్నప్పుడు రేపు మీరు కొలుతున్నారు. అప్పుడు మాట్లాడదాం, కంగారే ఉంది. అప్పుడే అయిపోరుగా, దిగిపోరుగా మీరు, ఇంకా ఉంటారుగా. రేపు ఏప్రిల్ తర్వాత కూడా ఉంటారు కదా, మాట్లాడుకుందాం, కంగారే ఉంది. సమస్యలు వస్తాయి అప్పుడు పెట్టు. ఈ రెవెన్యూ క్లినిక్ బోర్డులు కడుతున్నారు కదా, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఎంఆర్ ఆఫీస్ దగ్గర రెవెన్యూ క్లినిక్ అని అవి కట్టి సరిచేయండి. ఇన్ని మా ప్రభుత్వం చాలా సమస్యలు సృష్టించిందని మాట్లాడుతున్నారు కదా, ఒక్కటన్నా మీరు కరెక్ట్ చేశారా అని అడుగుతున్నాను. ఏది కరెక్ట్ చేశారని అడుగుతున్నాను. ఏం కరెక్ట్ చేశారు? ఇవాళ ఇన్ని మరి ఇదంతా ఇంకేం చెప్పాడు? రాళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లు ఖర్చు పెట్టి రాళ్లు వేశాడు. ఏంటంటే రేపు ఎప్పుడైనా ఒక 100 ఏళ్ల తర్వాత కూడా తవ్వకాల్లో బయట వస్తే ఓహో జగన్ అనేవాడు సర్వే చేయించాడని చెప్పని తెలుసుకోవాలని వేయించాడు రాళ్లు. అందుకని మేము వాటిని చెక్కిచ్చేసామని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తూ 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ జగనన్న భూరక్ష అనేటువంటి కార్యక్రమాన్ని, సర్వే సిస్టమ్ స్టార్ట్ చేస్తూ పెట్టినటువంటి మొదటి రాయి. ఇవాళ వెళ్ళి చూస్తే అదే రాయి, ఈ పక్కన ఉన్నది అదే రాయి. దాన్ని ఫుల్గా దీని కొంచెం వస్తుందా? జగన్ గారి పాతిన రాయే ఇది కూడా. ఆ రోజు జగన్ గారి పాతిన రాయి ఇది. ఏంటి అంటే 15 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఆ జగన్ గారు ఏదైతే జగనన్న భూరక్ష 2020 అనేటువంటి దాని మీద చెక్ ఉందో దాన్ని ఆ గ్రైండర్ పెట్టి మొత్తం అన్ని రాళ్లు చెక్కిస్తున్నారు. 15 కోట్ల రూపాయలు. మీకు పోయే కాలం కాకపోతే ఆ రాయిని తిరగేయచ్చు కదా, రాయిని తిరగేయచ్చు కదా. జగన్ గారి పేరు మీరు చూడటానికి ఇష్టమైపోయి కష్టంగా ఉంటే, కళ్ళం నీళ్లు వస్తుంటే, ఏడుపు వస్తుంటే దాన్ని భూమిలోకి పాతేయచ్చు కదా. ఈ రాయిని ఏమనుకోవాలి? ఈ రాయిని ఏమనాలి? ఈ తెల్లగా చెక్కేశారు, ఇది ఎవడ రాయి? గవర్నమెంట్ రాయా? ఏం రాయి? జగన్ గారి ఫోటో ఉందని చెప్పని నేను రాళ్లు ప్రదర్శించారు. ఎంత దుర్మార్గం! జగన్ గారు పాతిన దాని మీద జగన్ గారి ఫోటో ఉందా? ఆయనే ముఖ్యమంత్రి హోదాలో సర్వేని ఆరంభం చేస్తూ వెళ్ళి రాయి పాతాడు. ఆ రాయి మీద జగన్ గారి ఫోటో ఉందా అని అంటున్నా. ఏముంది దాని మీద? జూమ్ చేయగలమా? వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020. ఏంటి తప్పేంటి అని అడుగుతున్నాను. అండి మొన్నటి దాకా అంటే 2019 ఎలక్షన్స్ కు ముందు మంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారు
మీ ముఖ్యమంత్రి గారి కొడుకు, ముఖ్యమంత్రి గారి బామ్మర్ది, మీరు ఎవరినైతే బూతులు తిట్టారో, అతను టెర్రరిస్ట్ అన్నారో, ఆ మోడీ గారు పరిపాలించినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో 2 రాళ్లు వేశారు. మోడీ గారిది, ముఖ్యమంత్రి గారి ఫోటో, చౌహాన్ గారి ఫోటో, ఇద్దరు ఫోటోలు వేసి గుమ్మం మీద ఒకటి, లోపల ఇంట్లో ఒకటి, 2 రాళ్లు వేశారు. మధ్యప్రదేశ్ వెళ్ళి చూడండి, ఉందేమో చూడండి. ఉంటే నా దగ్గర ఉండాలనుకుంటుంది. నా ఫోన్ ఎక్కడ ఉందో చూడండి, నా ఫోన్లో ఉండాలి, ఇస్తాను. మరి ఎందుకు అంటే, ఒక సామాన్యుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఇల్లు కట్టుకుంటే మోడీ గారు, చౌహాన్ గారు ఫోటో అంటే వాళ్లే పలక మీద ప్రింట్ చేశారు. ఫోటోని రాయి మీద ప్రింట్ చేసి దాన్ని తీసుకెళ్లి ఇంటి గుమ్మం పైన ఒకటి, ఇంట్లో హాల్లో ఒకటి, హాల్లోనా కాదు వంటింట్లో ఒకటి, వంటింట్లో పొయ్యి పైన అంటే వంట చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి చూడాలి అని. తప్పేం అనలేదే, ఏం తప్పేమని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, ఇచ్చాడనే. రాయండి మోడీ గారికి ఉత్తరం రాయండి, లేదా ఒక పని చేయండి, మీరే మర్చిపోయిన పెమ్మసాని గారే దాన్ని మంత్రిని చెప్పాడు, నిన్న మొన్న చెప్పాడు. పెమ్మసాని గారిని డబ్బులు గ్రాంట్ చేసి మధ్యప్రదేశ్లో లేదా హౌసింగ్ మినిస్టర్ ఎవరున్నారో కనుక్కోండి, కేంద్రంలో తీర్మానం పెట్టండి. మధ్యప్రదేశ్లో మోడీ గారిది, చౌహాన్ గారిది బొమ్మనంతా గీకేయటానికి డబ్బులుగా 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పండి మోడీ గారికి. తప్పయ్యా మోడీ గారు, పేరు రాసుకోకూడదు. మధ్యప్రదేశ్లో మొత్తం హౌసింగ్ లోనికి మొత్తం ఫోటోలు ఏంటి, మోడీ గారిది, చౌహాన్ గారి ఫోటో ఏంటి, ఇద్దరు కలిసి ఉన్నది మొత్తం అంతా కూడా ఇక్కడలాగానే మిషన్లు ఉన్నాయి కదా, విగ్రహాలు చెక్కి ఆ మిషన్లు పెట్టి చెరిపేమని తీసుకెళ్ళి. ఈ సర్వే అద్భుతం, భారతదేశంలోకెల్లా అద్భుతంగా జరిగింది అని చెప్పి పెమ్మసాని గారు, నా డిపార్ట్మెంటే ఆంధ్రాకి 400 కోట్లు ఇచ్చానని చెప్పి ఆయన చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చామని చెప్తుంది? 2023-24 కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది కాబట్టి, దేశంలో 28 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని విధంగా అద్భుతంగా చాలా శరవేగంగా చేసిన ఈ సర్వే మెచ్చిస్తున్నామని చెప్పి 400 కోట్లు ఇన్సెంటివ్ ఇచ్చారు. ఆ 400 కోట్లు తీసేసుకుంటారు. కానీ జగన్ గారి గురించి మాత్రం అదే జగన్ భలే చేసి వెళ్ళాడని ఒక్క మాట మాట్లాడరు. ఖజానా ఖాళీ అంటారు. జగన్ దిగుతా ఇచ్చినటువంటి 7,000-8,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టెళ్ళి, అరే జగన్ భలే కుర్రోడైనా 7,000 కోట్లు వెళ్తా బ్యాంకులో డబ్బులు పెట్టి వెళ్ళాడు అని అనలేరు, నోరు రాదు. సర్వే అద్భుతంగా చేశాడని అనలేరు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇక్కడ చేశాడని చెప్పని అనలేరు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి సర్వీస్ కి మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 400 కోట్లు మాత్రం పరిగెత్తుకెళ్ళి తెచ్చేసుకుంటారు. మోటార్లు గొంచంచులు వేసుకెళ్ళి తెచ్చేసుకుంటారు ఢిల్లీ వెళ్ళి. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టంగానే పరిగెత్తుకుని వచ్చేసాడు. అసలు ఎన్ని పిలిమొగ్గలేశాడు పయ్యావులు కేశవ్ గారు. ఆర్థిక శాఖ మీద, అప్పుల మీద ఒక్క మాట మాట్లాడు, పొరపాటున ఒక్క మాట మాట్లాడు. అప్పుడు 14 లక్షల కోట్లు అని చెప్పాడు. జగన్ గారు ఒక్కడే 14 లక్షల కోట్లు చేశాడు. కానీ 3,32,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని ఈ రోజు అసెంబ్లీలో చెప్తాడు సిగ్గుపడకుండా. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసుకోండి. ఒకసారి నిన్నేం మాట్లాడాడు ముందు చూపిస్తాను. ఆ రోజు ఏం మాట్లాడాడు పెట్టండి అసెంబ్లీలో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇది సౌండ్
మళ్ళీ మొదల కాంచి పెట్టండి. 29/7/2019 తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొదటి కాంచి పెట్టండి. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు జంపా? 29/7/2019లో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడాడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. మీరు చెప్పండి. భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి నీతి ఆయోగ్ మాట మాటకి మాట్లాడుతుంటారు కదా. నీతి ఆయోగ్ ఎప్పుడిది? 25/11/2019 ఇచ్చింది. ఏమని? 10/10/2019 అంటే 10 అంతే మీటింగ్ అని 16/10/2009 ఏమని? కేబినెట్ సెక్రటరియట్ లో సీఈఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు 16/10/2019. దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము. కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాండం బయటికి పంపించింది ఎప్పుడే అంటే 25/11/2019. మరి ఆయన అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పరిగెత్తుకొచ్చి పిల్లి మొగ్గలేసినటువంటి పయ్యావులు కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు. కేంద్రం దీన్ని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పని. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ అవ్వగానే ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటి ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి జరుపునా చెప్పారు. ముందుకు జరుపు, ఇంకా మన దేశానికి కొత్త కావచ్చు కానీ ముందు జరుపు చేస్తే దేశంలో కూడా పేరుగా ఉన్నటువంటి నిమిషం ఇంకా జరుపు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకొంచెం అక్కడ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చివరికి రేపు ఇవి మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏవో చెప్పారు. చివరికి వచ్చినప్పటికి మీ అనుయాయులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. రాలేదా చివరిదాకా? టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చూడండి, చివరికి ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమో అప్పుడేమో అద్భుతం అని చెప్పి, ఇవాళేమో యాక్ట్ ని రిపీల్ చేసి పేపర్లో విషం చిమ్మి, మీటింగుల్లో విషం చిమ్మి ఇప్పుడు దోపిడీ చేశామంటున్నారు. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, లేదా రెవెన్యూ మినిస్టర్ గారిని, లేదా ఆర్థిక శాఖ మంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులు, ప్రజల ఆస్తులు దోచుకుంటే 2 ఏళ్ల నుంచి గుడ్డి కుర్రానికి పళ్ళు తవ్వుతున్నారా? మీరందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి లోపలేస్తున్నారు కదా. పాపం అమ్మాయి కూడా ఒకడు దొరికాడు. 17 పోలీస్ స్టేషన్లు తిప్పారు సినిమా యాక్టర్ గారిని. 17 పోలీస్ స్టేషన్లు ఏంటి అంటే ప్రెస్ మీట్లోనో లేదా సోషల్ మీడియాలో మాట్లాడాడంట. ఎంత అదే పోసాని గారులేండి, వాళ్ళకి అర్థం అవుద్దని చెప్తున్నాను నేను పేరు చెప్పకుండా. పోసాని కృష్ణమురళి గారిని అంత కాల్చుకు తిన్నారు. ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటువంటి దాంతో హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి, అరే 33 పదులు ఆ అమ్మాయి ఆడపిల్ల కన్న కూతుర్ని భర్తని ఎదురుగుండా నుంచోబెట్టి గుడ్డును కన్నా హీనంగా కొట్టారే.
బట్టలు ఉన్నాయో కూడా లేకుండా కొట్టారే సోషల్ మీడియాలో పోస్ట్. మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మేము భూములు కాజేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్టివిటీ అన్నాడు. ఇది చావలేదా మీకు అని అడుగుతున్నాను, చావలేదా? భూమి ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రైతుల భూములు ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అడ్డగోలుగా మేము ఎత్తేసాము, మేము తస్కరించాము. ఏం చేయలేవు ఎందుకు పోతున్నారు ఇప్పుడు 2 ఏళ్లలో ఏం చేయలేదు ఎందుకు నేను అడుగుతున్నాను. దేవుడు ఈషన్ మాత్రం కూడా మీకు సిగ్గు పెట్టలేదా అని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వం నడిపే వాళ్ళకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మేము భూములు కాజేస్తే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? చర్యలు ఉండవా? ఎవడెవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పెట్టి మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు జగన్ మనుషులు భూములు ఎత్తేశారు, రైతులు భూములు ప్రజల భూములు దొబ్బేశారు, ఆ సహకరించిన ఉద్యోగస్తులను ఏం చేస్తున్నారు? ఆ సహకరించిన జిల్లా కలెక్టర్లను ఏం చేస్తున్నారు? ఆ సహకరించిన సర్వేయర్లను ఏం చేస్తున్నారు? సహకరించిన ఎంఆర్ఓలను ఏం చేశారు? ఇప్పుడు దాకా ఆస్తులు కొట్టేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏం చేశారని అడుగుతున్నా. ఏం చేశారు అంటే మీరు చెప్పిందే నిజమైతే సిగ్గు రావట్లేదా మీకు అంటున్నా? దేవుడు సిగ్గు పెట్టలేదా మీకు అంటున్నా? మీ ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి. రోజు మీడియా ఉంది కదా అని చెప్పిన మాటే పెతోడు చెప్తే అలా చెప్పి కదా ఇవాళ జనం బాధకి కారణమైన వాళ్ళు మీరు. అరే వీళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళు చిమ్మిన విషాన్ని తలకెక్కించుకుని ఓ మంచోడిని పోగొట్టుకున్నారా అని వాళ్ళ జనం బాధపడే స్థితికి తీసుకొచ్చింది ఈ చెప్పుడు మాటలే కదా అంటున్నా. ఈ తప్పుడు మాటలు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ ఎంత మీరు చేసిన పరిస్థితిలో సర్వే రాళ్ళు ఏం చెప్తాడు రెవెన్యూ శాఖ మంత్రి గారు? ఆ జగను కోట్లు రాళ్లు పాతామన్నాడు, 70 లక్షలే పాతారు అని చెప్తాడు. 70 లక్షలే పాతారు అన్నాడు. అనగాని సత్యప్రసాద్ గారు 10 తర్వాత 11 ఉండదు, 10 తర్వాత 12 ఉండదు, 10 తర్వాత 13 ఉండదు. ఈ కాదు నేర్చుకోవటం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వేతో ఎన్ని రాళ్లు పాతిందన్న తెలుసుకోండి అయ్యా. 1 ఉండదు, అది నేర్చుకుంటారు. 9 తర్వాత అది 10 తర్వాత 11 ఉండదని నేర్చుకుంటారు. బాగా ఔపోసన పెట్టేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆన్ రికార్డ్ 1,25,00,000 రాళ్లని ప్రభుత్వం అందుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందుకుని పాతివేయటం జరిగింది. ఒక్కొక్క రాయి కొనుగోలు 275 రూపాయలు. మైనింగ్ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచింది, కొటేషన్స్ పిలిచింది. దాంట్లో తక్కువకి ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ఒక్కొక్క రాయి 275 రూపాయలకి కొనుగోలు చేసింది. ట్రాన్స్పోర్ట్ అంటే జిల్లాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి పొలంలోకి గాని, పొలంలో పాతటాకు గాని మరొక 100 రూపాయలు, మొత్తం వెరసి సుమారుగా 400 రూపాయలతో రాయి కొనుగోలు చేసి రైతు పొలంలో సరిహద్దు కింద రాయి పాతడం జరిగింది. 1,25,00,000. మీరు 70 లక్షలు అంటున్నారు, 700 కోట్లు అంటున్నారు. మేం చెప్తున్నాం సుమారుగా 400 కోట్లు. 600 చిల్లర కోట్లకి అంటే దగ్గర 700 కోట్లకి బడ్జెట్ ఎలకేషన్ తీసుకున్నాం. నీకు బడ్జెట్ ఎలకేషన్ కి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన దానికి కూడా తేడా తెలుసుకోకపోతే, అవి నేర్చుకోకపోతే ఎట్లాగా మంత్రి గారు? ప్రజల మీద భారం లేకుండా రాళ్లు పాతితే తప్పేంటన్నా? మీరు పాతట్లేదా? రైతు కావాలనుకుంటే పాతా అంట. అసలు జ్ఞానం ఎంత
అంతేవండి. ప్రతి పొలానికి సరిహద్దుకి రాయ అవసరం అనేది తెలుసుకోలేకపోతే ఎట్లాగా? తెలుసుకోవాలి కదా. ఆ విచక్షణ లేకపోతే ఎట్లాగా? డార్లింగ్ మంత్రి గారు, సుమారుగా 400 కోట్లు, సుమారుగా 400 చిల్లర కోట్లు ఈ రాళ్లు కొనుగోలుకు గాని, రాళ్లు చేరవేయటానికి గాని, పొలంలోకి రాళ్లు పాతటానికి గాని మొత్తం ఖర్చు అయింది కదా. 1,25,00,000 రాళ్లు, 1,25,00,000 రాళ్లు పాతటం జరిగింది. మరి ఓ పక్క చెప్తాడు జగన్ గారు 1 కోటి అన్నాడు, 70 లక్షలే అన్నాడు. అంటే ఏదో అన్న సామెతగా ఉంటుంది, కోతి కొబ్బరికాయ దొరికితే దాన్ని తినడం చేత కాదు, కింద వేసుకొని మీద వేసుకొని అట పిల్లి మొగ్గలేస్తుందంట. నేర్చుకుంటే అసలు రెవెన్యూ సిస్టమ్ ఏంటి, రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, సర్వే, సెటిల్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్స్ మీ కింద ఉన్నాయి. ఈ చెప్పలేకపోతున్నారు కానీ ఏ రిజిస్ట్రార్, ఏ ఊరిలో రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రార్ని పోస్ట్ చేయడానికి ఎంత డిమాండో మాత్రం టకాటకా చెప్పగలరు. బెజవాడలో పడమటి రిజిస్టర్ ఆఫీసు రిజిస్ట్రార్కి ఎంత పలుకుద్ది టకా, ఈ మాత్రం టక 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 చెప్పేస్తాడు డార్లింగ్ మంత్రి గారు. డిపార్ట్మెంట్ లో జరిగిన విషయాలను మాత్రం పిల్లి మొగ్గలేస్తూ ఉంటాడు. ఇవాళ ఈ రాళ్లు శాంక్షన్ ఆయనే చెప్పాడు 60 లక్షలని. ఇక 22A జగన్మోహన్ రెడ్డి గారు డాటెడ్ ల్యాండ్ తొలగిస్తూ మీరు పెట్టినటువంటి 7 కర్మ చుక్కల భూములు, ఇదిగో LA బిల్ నెంబర్ 3 ఆఫ్ 2023 యాక్ట్, చుక్కల భూములు తీసాం. వేల ఎకరాల్లో ఎంతమంది రైతులు. ఇవాళ మీరేం చేశారు అది కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయర్ టు 1954 అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ చేశాం, 20 TOలని తీసేశాం, చుక్కల భూములు తీసేశాం. ఈ రెండే కాకుండా 20 సంవత్సరాలకి పూర్వం దళితులవని, లేదా గిరిజనులవని, లేదా వెనుకబడిన తరగతుల వారవని, లేదా అగ్రవర్ణ పేదలవని ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు, అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో అది 20 సంవత్సరాలు వారి కుటుంబమే ఆధారపడి దాని మీద సాగు చేసుకుంటూ ఉండుంటే కనుక ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టం తీసుకొచ్చి ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకొచ్చాం. మీరేం చేశారు? మీరెక్కేం చేశారన్న 6/11/2025 మొత్తం రోజు ఫస్ట్ అబైన్స్ ఎప్పుడు పెట్టారు? 10/8 ఆగస్టు 10 జూన్ లో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. ఆగస్టు 10వ తారీఖు 2024 మెమో ఇచ్చారు, అబైన్స్ లో పెడతా. ఫస్ట్ అబైన్స్ ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినటువంటి అన్ని రకాల 22Aలన్నింటినీ కూడా 2017వ సంవత్సరానికి పూర్వం 22లో ఉన్న ఏది ఉన్నాయో యాజ్ డీజ్ గా కొనసాగించండి, అబైన్స్ లో పెడుతున్నామని చెప్పని అబైన్స్ ఆర్డర్ ఇచ్చారు, మెమో ఇచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి గారు. ఫస్ట్ 10/8/2024, మళ్ళీ 14/11 మళ్ళీ దాన్ని కొనసాగిస్తా 14/11/2024, మళ్ళీ 12/12/2024, 13/1/2025, 12/3/2025, 11/5/2025, 11/7/2025, 10/9/2025 ఇలా నెల 2 నెలలు పొడిగిస్తా అబైన్స్ ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్లకి సాయం చేశాడనే విషయాన్ని మర్చిపోవాలి. తర్వాత ఎప్పుడో మీరు ఎన్నికల ముందు ఈ అబైన్స్ ని ఆపేసేసి మేమే మీకు పంచి పెడుతున్నాం, జగన్ 22Aలో పెట్టాడు చూసారా?
ఇన్నాక ఆయన ముసలి ఉన్మత్తి గారు మాట్లాడాడు కదా, మనం చూశాం కదా. ఈ ముసలి ఉన్మత్తి గారు మాట్లాడినటువంటి మాటలేంటి? 22A పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు. 22A పెట్టినోడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే దాన్ని అబైన్స్ లో పెట్టి 2 ఏళ్ల నుంచి అబైన్స్ ను కొనసాగిస్తున్నది ఎవడు? ఈ ఉన్మత్తులు కాదా అంటున్నాను. మీరే కదా. ఎంత పాపాలు చేస్తా మీరు ఓ పక్కన. చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటకి నేను క్లారిటీ ఇచ్చాను, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేశాను. పిచ్చిరాళ్ళ పిచ్చిరాళ్ళు ఇచ్చిరాళ్ళు మీకేంటంటే భయం. అంటే రాయి తిరగేసినా కూడా భయం. ఎందుకని? జగనన్న భూ సంరక్ష పథకం అనేది భూమిలోకి వెళ్తే ఆ రాయి ఉన్నంతకాలం మీ భయాన్ని మీరే చెప్పారు మీ స్టేట్మెంట్ లో. అంటే ఎప్పటికైనా సరే అది తవ్వితే ఆ రాయి వస్తే జగన్ సర్వే చేశాడనమాట అనేది చెప్పుకుంటారనే భయం మీకు. మీరు మంచి చేయరు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? రైతులను రాళ్లు కొనుక్కొచ్చుకోండి, అవసరమైతే రాయి కొనుక్కొచ్చుకుంటాడు, అవసరమైతే రాయి కొనుక్కొచ్చుకుంటాడు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ ముఖ్యమంత్రి గారు బంగారం లాంటి మనిషి. ఆషాఢభూతిలాగా ఆయన వెనకాల సూట్ కేసులు తిరిగి 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 లటక్కని కసక్కని పొడిచేసి అతన్ని పడేసి అతను ఎన్టీ రామారావు అని ఆయన క్యారెక్టర్ లేని వ్యక్తి అని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చి ఎన్టీ రామారావు గారి ఫోటోని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా తీసేసి ఆయన బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని లాక్కుని ఆయన ఉంటున్న ఇంటిని ఇంటి ఎదురుగుండా రామారావు గారి బతుకున్న నాళ్లు సాధించినటువంటి సినిమా అవార్డుల్ని సినిమా డ్రెస్సుల్ని అన్నిటినీ లాక్కున్నది మీరు కదా. ఇవాళ అంత కిరాతకం చేసి అంత వెనుపోటు పొడిచి జనం సొమ్ముతో 1700 కోట్లు పెట్టి విగ్రహం పెడతారా? ఎవడు సొమ్మని అడుగుతున్నాను. మరి రామారావు గారిని నైతిక విలువలు లేని వ్యక్తి అని నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ అల్లరి చేసి ఎన్టీ రామారావు గారు లక్ష్మీభారతి గారు కొంగుచ్చుకు తిరుగుతున్నాడని రామోజీరావు గారు కార్టూన్ రాసి పేపర్లో వేసి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మీరు సిగ్గు లేకుండా జనం సొమ్ముతో 1700 కోట్లు పెట్టి రామారావు బొమ్మ పెడుతున్నారా అని అడుగుతున్నాను. దాంట్లో పావలా వంతుతో రైతులకి రాళ్లు వేస్తే తప్పేంటి అని అడుగుతున్నాను. ప్రజలకు ఒక ఆత్మస్థైర్యంతో ఈ భూమి నాది అని చెప్పని ధైర్యంగా నిద్రపోయేటువంటి బతికేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి కల్పించి దాని మీద ఆ పథకం పేరు రాస్తే భయం మీకు. ఒళ్ళంతా చెమట్లు. జగన్ పేరు ఎప్పటికీ నిలిచిండిపోతుందేమో, భూమి ఉన్నంత వరకు జగన్ పేరు నిలబడుతుందేమో అని అంటారు. ఏంటంటే ఆ రాళ్ళు పీకి ఏం చేస్తారని ఒక తుంటర విలేకరు అడిగాడు. ఆ పీకిన రాళ్ళు ఏం చేస్తారని అవన్నీ గ్రామంలో పోగేసి గ్రామస్తులకు ఇచ్చి ఏదో ఒక వాడుకొని గుడి కట్టుకోండి అని చెప్తా అంట. నేను ఈ డార్లింగ్ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. నేనంటలా ఆంధ్రజ్యోతి మీకు అన్ని రకాల అండదండలుగా ఉండి మిమ్మల్ని జాకిలి పెట్టి లేపుతున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే మిమ్మల్ని డార్లింగ్ మంత్రి అని మిమ్మల్ని గుర్తించారు. మరి ఆయన గుర్తించాడు కాబట్టి నేను కూడా మీరేదైతే ఈ రాళ్లు జగన్ రాళ్లు అంటున్నారో ఆ రాళ్లే మీకు రాజకీయ సమాధి కాబోతాయని చూసుకోండి ఒకసారి. మీరు రైతుల పొలాల్లో జగన్ ధైర్యాన్ని ఇస్తూ జగన్ ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఇచ్చినటువంటి ఈ సరిహద్దు రాళ్లే మీకు రాజకీయ సమాధికి ఉపయోగపడతాయి అనేది కూడా సమాధి కడతారు ప్రజలు ఆ రాళ్లతోనే. మీరు చెప్పారుగా
గ్రామం మధ్యలోకి తెచ్చి జనానికి ఇస్తాం, రైతులకు ఇస్తాం, ఇన్ని రాళ్లు మీరు పీకిచ్చిన రాళ్లతోనే రాజకీయ సమాజం మీకు కడతారనేది కూడా గుర్తెచ్చుకోండి. మీరు మళ్ళీ మాట్లాడుకుందాం 2029లో. ఇవాళ ఇంత ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎన్ని విషపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఒక భరోసాని, లేదా ఇతను సర్వే సిస్టమ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సర్వే సిస్టమ్ ద్వారా ఒక అద్భుతాన్ని ఎంతో మంది వేణోళ్లు పొగిడారు. ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్వే భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు మొత్తం నుంచి కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుని ఇక్కడ నుంచి అన్ని ఫోటోలు వీడియోలు పట్టుకుని వెళ్ళి ఇక్కడ తర్ఫీదు పొంది మిగతా రాష్ట్రాల్లో ఆచరిస్తున్నారు. దీన్ని మీరేమో విషం గక్కుతున్నారు. నేను మీకు అందరికీ మళ్ళొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఈయన చెప్పినటువంటి అసత్యాలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషణ మాత్రమే చేసి అసలు విషయాల్ని మరుగున పరిచి నిజాల్ని చెప్పే ధైర్యం లేకుండా నిన్న అవాకులు చెవాకులు పేలినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు నేనేమంటున్నానంటే, నిజాయితీగా మీ పరిశోధన, మీ అభ్యాసం, మీ అధ్యయనం కేవలం చతుర్ముఖ పారాయణానికి మాత్రమే కాకుండా పరిమితం చేయకుండా మీరు విఘ్నులు, చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చారు. ఒక్కసారి మీ డిపార్ట్మెంట్ మీద కూడా శ్రద్ధ పెట్టి దాన్ని కూడా పారాయణం చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, సర్వే డిపార్ట్మెంట్ ని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని కూడా ఈ పారాయణాన్ని కూడా అధ్యయనం చేయమని చెప్పని మనస్ఫూర్తిగా మీకు హితవు చెప్తూ, చంద్రబాబు ఇంకో మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోడు అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కాలు గోరెప్పుడు మీకు చూపించాడా? ఎవడన్నా చూసినోడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాను. దేవుడికి కొబ్బరికాయ కొడతా, దేవుడికి దండం పెడతా, దేవుడికి పూజ చేస్తా కూడా బూట్లు వేసుకుంటారు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద గోర అయింది అంటే మామూలుగా ఆయన సైజు, జగన్ గారి సైజు కంటే కూడా అంత పెద్ద గోర ఉందా అంటున్నా. అంటే బూట్లో దాన్ని మడతేసి కడతారండి ఆయన గోరుని. కాలి గోటికి సరిపోడంటే జగన్మోహన్ రెడ్డి గారు 5'6", 5'7" ఉన్నాడు. 5'6", 5'7" ఉన్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంటే ఇది 6 అడుగులు ఉందా చంద్రబాబు నాయుడు గారి గోరు? కాబట్టి డార్లింగ్ మంత్రి గారు కాస్త ప్రజల బాగోగులు, ప్రజల యొక్క అవసరాలు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. జగన్ గారు మడిగట్టు కూర్చుని ఆ పాతి కొట్టనన్నాడు కాబట్టి నీకు అదృష్టవశాత్తు మంత్రి అయ్యో, తప్పేం లేదు. మంచి పేరు సంపాదించుకో, స్టేట్స్మెన్ గా ఎదుగు. బూతులతో, అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారికి పరమానంద భరితుని చేయటం కోసం, నీ మంత్రి పదవిని కాపాడుకోవటం కోసం ఈ అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడే కంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని, సర్వే డిపార్ట్మెంట్ ని చతుర్ముఖ పారాయణం అంతా కాకపోయినా అంతో ఎంతో కాస్త అటు ఇటుగా దాన్ని కూడా భావించి అధ్యయనం చేసి మంచిగా మాట్లాడుతూ, వాక్చాతుర్యంతో వాస్తవాలు మాట్లాడుతూ
దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎదగమని చెప్పని జనం దృష్టిలో అద్భుతమైన మంత్రి అని చెప్పి అనగానే అనేవాడు అద్భుతమైన మంత్రిరా అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్ని తప్పుడు మాటలు రాస్తున్నాడు. అతను డార్లింగ్ మంత్రి కాదు, 5 స్టార్ హోటల్లో పైరువీలు చేసే మంత్రి కాదు, మంచి యోగ్యుడు అని చెప్పి అనుకునేట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పాలి ఇరిగిపోయేట్టుగా ఆ టీవీ ఛానల్లో డబ్బా మీద రేకేసి గీకినట్టుగా మాట్లాడేటువంటి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేటువంటి ఆ మాటలన్నీ కూడా తప్పుడు మాటలు అనేట్టుగా మీ మీద మాట్లాడినటువంటి మాటలని తప్పుడు మాటలు అనేట్టుగా రుజువు చేసుకునేలాగా ప్రవర్తించమని చెప్పని హితవు చెప్తున్నా. ఏమన్నా నన్ను ఏమైనా చీల్చి చెండాడాల్సిన ఏమైనా ఉన్నాయా? నేను అనగానే చచ్చిప్రసాద్ లాగా పారిపోను సీతను మొత్తం అంతా. విజయసాయి రెడ్డి గారు పార్టీ అధినేత చుట్టూ కోటరీ ఉందని చెప్పారా? నేను కూడా చూశాను. వారు ఇంకోటి కూడా మాట్లాడారు. నేను 1 సంవత్సరం పాటు నెంబర్ 2 అన్నారు. మరి ఆయన కూడా కోటరీ కదా, మాజీ కోటరీ కదా. వారే చెప్పారు కదా, వారే డిక్లేర్ చేశారు నేను మాజీ కోటరీ అని. ఎవరండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పారు. అలా సహజంగా ఎట్లా ఉంటుందంటే అండి, నేనున్నానండి, నాకు జగన్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా 2029లో జగన్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకొకరిని కలుపుకున్నా కూడా, అంటే ఇండైరెక్ట్ గా ఆల్రెడీ కలిసే ఉన్నారనుకోండి కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కాకుండా వెనకాల చీకట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటది, ఉంది కదా, మనకు తెలుసు కదా. అందరూ కలిసి వచ్చిన జగన్ని ముఖ్యమంత్రి ఆపటం వీళ్ళ వల్ల కాదు అనేది నాకు అనిపిస్తుంది. అట్లాగే ద్వేషం ఉన్న వాళ్ళకి జగన్ అవ్వడానికి ద్వేషం ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. నాకు మోసం ఉంది కాబట్టి జగన్ మీద జగనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. కానీ వాస్తవం అనేది ప్రజల నిర్ణయం అనేది 2029లో కదా. తప్పకుండా 2029లో ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే ఆ కాటా ఆ స్థాయిలో మీ కాటాలో కాటా ఎవరండి? మరి ఆ స్థాయి అంటే మీ కాటా ప్రకారమే స్థాయి అంటే, లేకపోతే మీ స్కేలు అదే కాటా అంటే తూకమేనండి. మీ తూకం లేకపోతే మీ స్కేలు ఆ ప్రకారం అంత చేయలేకపోతున్నామనే మీ బట్టి అదే అనుకోండి. ఏముంది పెద్దది, పోరాటం చేయలేకపోయాం, అధికారం లేదు కదా, పోరాటం చేయలేకపోతున్నాం అనుకోండి. ఏముంది దాని గురించి తప్పేముంది? ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తి అభిప్రాయాన్ని కాదంటకు గాని తోసిరాజంటకు గాని హక్కులు ఒప్పుకోవు కదా. మీరున్నారు, మీ అభిప్రాయం మీది, నేనున్నాను, నా అభిప్రాయం నాది, నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. అలాగే ఎవరికి కాలుకుంటే తప్పే ఉంది. ఏదైనా కోరికలు వేరు, ఆశపట్టం వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాలు జరిగిన రోజు వాస్తవాలు ఇది అంటే ఈ కోరికలు ఈ ఆశలు వాస్తవం అయినప్పుడు తప్పకుండా మంచి జ్యోతిష్యమే అనుకుందాం, ఇబ్బంది ఏముంది.